नहमदुहु व नुसल्लिमु अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन వేదిక మీద కూర్చున్న ఉలమాలకు గురువులు మౌలానా ఖాజాఫుల్లా గారికి అలాగే ఇతర పెద్దలందరూ కూడా అస్సలాము అలైకుం. సంక్షిప్తంగా 5 నిమిషాల్లో మనం ముగించిన తర్వాత వెళ్దాం. నేను ఎక్కడ మాట్లాడినా కూడా తెలుగు తెలిసినటువంటి వాళ్ళ మధ్యన, తెలుగు వచ్చినటువంటి వాళ్ళ మధ్యన ఎక్కువసేపు మాట్లాడితే ఒక ప్రయోజనం ఉంటుంది. కానీ ఇంత మహాపర్వతాల ముందు కూర్చొని తెలుగులో మీ ముందు మాట్లాడితే దానికి అర్థం ఉంటుందని నాకు తెలుసు. కానీ నేను అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి కావాల్సినటువంటి ధైర్యం ఏదైతే ఉందో నాకు అది అల్లాహ్ మౌలానా ఖాజా జాఫర్ ఆబదీన్ గారి ద్వారా మాత్రమే తెలిసింది. సో నాలాంటి వాళ్ళని కొన్ని వందల మందిని ఆయన తయారు చేసి పంపించారు. సర్కార్ సైదనా మాన్షుక్ రబ్బానీ రహ్మతుల్లాహి అలైహి యొక్క కరుణ, దయ, ఆయన ఆశీర్వాదంతో నాకు ఒక మంచి మౌలానా దొరికారు. మనందరికీ ఒక మంచి మౌలానా దొరికారు. సో నేను మాట్లాడేటటువంటి మైఫిల్లో సాధారణంగా ఇస్లాం ఏ రకంగా మానవత్వ పరిమళాన్ని ప్రపంచానికి పంచుతుంది, ఇస్లాం ఏ రకంగా అల్లాహ్ తాలా విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని కేవలం మనుషుల కోసం మాత్రమే కాకుండా యావత్ విశ్వానికి ఏ రకంగా కారుణ్యమూర్తిగా చేసి పంపారనేటటువంటి విషయాన్ని నేను మాట్లాడుతుంటాను. ఈ మధ్య జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, సిరిసిల్లలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో 4 శాసనసభ్యులు, ఒక ప్రభుత్వ విప్పు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత విప్పు గారు ఏమన్నారంటే, ఇదంతా నేను వినలేదు కానీ మక్తుమ్ నువ్వు ఒక 10 నిమిషాలు మాట్లాడు, ఒక 10 నిమిషాలు నువ్వు ప్రవక్తల గురించి, ఇస్లాం ధర్మాన్ని గురించి మాట్లాడు, ఈ ధర్మం అంటే ఏమిటో మేమందరం కూర్చొని వింటాం, ఒక 10 నిమిషాలు చెప్పాలి. అది ఒక మహోత్తరమైనటువంటి అవకాశం అల్లాహ్ ప్రసాదించారు. ఏమిటంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచంలో ఇస్లాంని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి తాపత్రయం ప్రతి వాడి మనస్సులో. ఇస్లాం ఏమిటి, ఇస్లాం ప్రపంచానికి ఏం బోధిస్తుంది, వీళ్ళ జీవన విధానం ఏమిటి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం ప్రపంచం అంతా చేస్తుంది. కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయటం లేదు. ఎంతసేపు మన సర్కిల్ వైపుకి, మన వైపుకి మన ప్రయత్నాలను చేసుకుంటున్నాం కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల మనస్సుని గెలిచేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయటం లేదు. మనం ఇంటింటికి వెళ్ళి మనలో చాలా మంది తలుపు తట్టి నమాజ్ గ్రహాన్ని ముసల్మాన్ని పిలవడం కాదు, ఇస్లాం అంటే ఏమిటో ఒక కాఫీర్ మనసులో తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అది సందేశం. మొత్తం మనమే కూర్చొని ఉన్నాం కాబట్టి నిరభ్యంతరంగా నేను చెప్తున్నాను, ముసల్మాన్ అంటే ఈ ప్రపంచపు డెస్క్ టాప్ మీద ఒక ఐకాన్ లా ఉంటారు. ఇప్పుడు మనం ఈ మొబైల్ చూస్తే వాట్సాప్ ఐకాన్ ఏమిటో మనకు తెలుస్తుంది, ఫేస్బుక్ ఏమిటో తెలుస్తుంది, ట్విట్టర్ అంటే ఏంటో తెలుస్తుంది, ఇన్స్టాగ్రామ్ అంటే ఏమిటి, ఎలా ఉంటుందో ఐకాన్ ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది. నేనేమంటానంటే ఈ ప్రపంచం అనేటటువంటి స్క్రీన్ మీద ముసల్మాన్ అనేటటువంటి వాడు ఒక ఐకాన్ లా ఉండాలి అంటాను. ఈ ప్రపంచపు డెస్క్ టాప్ మీద ఎస్ ముసల్మాన్ అంటే వీడు ఇలా ఉంటాడు, ముసల్మాన్ వీడు అబద్ధం చెప్పడు, దొంగతనం చేయడు, మద్యం తాగడు, వ్యభిచారం చేయడు, ఇదంతా చేయడు. ఎందుకు చేయడు? వీళ్ళ లీడర్ వీళ్ళకి నేర్పించినటువంటి విధానం. వీళ్ళ లీడర్, వీళ్ళ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినటువంటి జీవన విధానం. వీళ్ళు ఎప్పుడూ తప్పు చెయ్యరు. ఈ ప్రపంచంలో అల్లాహ్ తాలా రమారమి 1,24,000 మంది ప్రవక్తలకి పైగా పంపించిన సంగతి మనకు ఉలమాలు చెప్తారు. కానీ అల్లాహ్ తాలా ఎంత దయాలు అంటే, ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మన మీద ఎంత కరుణ చూపాడంటే, ఎంత ఆత్మీయత చూపించాడంటే, ప్రవక్తలు కూడా తాము ప్రవక్తలుగా కాదు, ఏ ప్రవక్త అనుయాయులుగా పుట్టాలనుకున్నారో ఆ ప్రవక్త అనుయాయులుగా మనల్ని పుట్టించాడు. ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. ప్రవక్తలు కూడా మేము ప్రవక్తలుగా కాదు, నువ్వు పంపే అంతిమ ప్రవక్తకు అనుయాయులుగా పుడతాము అన్న విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త యొక్క అనుయాయులుగా మనల్ని పుట్టించారు. స్నేహితులారా, విశ్వప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవత్వాన్ని బోధించినటువంటి విధానం అద్భుతమైనటువంటి జీవన విధానం. మనుషుల మధ్య ఉండేటటువంటి తారతమ్యాల గోడల్ని ఆయన కూలగొట్టారు. ఈ రోజు మనం నమాజ్కి నిలబడ్డప్పుడు హయ్యా అలల్ సలా, హయ్యా అలల్ సలా, హయ్యా అలల్ ఫలా, హయ్యా అలల్ ఫలా, మొత్తం నమాజ్కి మనం అందరూ నిలబడ్డప్పుడు మన పక్కన నిలబడేటువంటి వాడు కోటీశ్వరుడా లేదంటే నిరుపేదవాడా, ఎవరు ఏమిటి లేదు. అతను నమాజ్ చదవడానికి మసీదులో వచ్చి నిలబడ్డాడంటే అల్లాహ్ సన్నిధానంలో అందరూ సమానులు అనే భావన ప్రపంచంలో ఏ ధర్మంలో కూడా లేదు. ప్రపంచంలోని ఏ ధర్మంలో కూడా ఇంత సమానత్వం లేదు. బయట
కనబడితే పరస్పరం తలను పగలు కొట్టుకోవడానికి, కత్తులతో పొడుచుకోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాడు కూడా వసూలు చేసి ఎప్పుడైతే నమాజు కోసం నిలబడతాడో శత్రుత్వ భావన కూడా సమసిపోతుంది. ఆ శత్రువు పక్కన నిలబడి మరొకడు నమాజ్ చదువుతున్నాడు అంటే ఒక శత్రుత్వపు భావనను సమూలంగా మార్చివేసేటటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం. ఆ ధర్మాన్ని ప్రవచించిన ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంతే. అస్సలాము అలైకుం రహమతుల్లా అని మనం ఎప్పుడైతే నమాజ్ అనంతరం చెప్తున్నామో ఈ పక్కన కూర్చున్నటువంటి వాడు దొంగ, దోపిడిదారుడా, హంతకుడా, నీచుడా, నికృష్టుడా, శత్రువా ఏమి చూడం, అతని మీద కూడా రహమత్ని ప్రసాదించు అల్లాహ్ అని మనం అల్లాహ్ దగ్గర దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇస్లాం. అది ఇస్లాం యొక్క బ్యూటీ. ఈ రోజు ప్రపంచం చెబుతున్నాను కదా, ఒక ఆయన అన్నాడు ప్రపంచంలో ఎవరి మీద లేనంత ద్వేషం ముసల్మాన్ల మీదనే ఎందుకు ఉంది సార్, ప్రపంచం అంతా ముసల్మాన్లని ఎందుకు చూస్తుంది సార్, వై పీపుల్ ఆర్ టార్గెటింగ్ ఇస్లాం, వై పీపుల్ ఆర్ ఎయిమింగ్ ఇస్లాం 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 ఎందుకు అంటే నేను అన్నాను, రోడ్డు మీద కొన్ని వందల మంది నడిచేస్తుంటారు. నల్లగా ఉన్న వాళ్ళు ఉంటారు, కర్రగా ఉన్నవాడు, పొట్టిగా ఉన్నాడు, పొడుగు ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా అందరూ వెళ్తుంటారు. కానీ ఒక అందమైనటువంటి వాడు వెళుతున్నాడంటే అందరూ వాడిని చూస్తారు. ఒక అందమైన వాడు వెళ్తున్నాడంటే ఎవరిని చూడరు. అది కింద ఖూబ్సూరత్ అయింది, మొత్తం కళ్ళని వాడి మీదనే ఉంటాయి, ఆమె మీద ఉంటాయి. నవ్వుతున్నాడు ఆయన. కాబట్టి ఆమె మీదనో వాడి మీదనో కళ్ళు వాడి మీదనే ఉంటాయంటే ఈ ప్రపంచంలో అన్ని ధర్మాల కంటే అందమైన ధర్మం పేరు ఇస్లాం ధర్మం. దాన్ని ఆచరించే వాడి పేరు ముసల్మాన్. అది ప్రవచించిన ప్రవక్త విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత ఉన్నతమైన ధర్మం, ఎంత ఆదర్శవంతమైన జీవితం, ఎన్ని భావనలు పాడు చేసింది. ఇస్లాం ధర్మాన్ని గురించి చెప్పాను. బానిసత్వాన్ని ఎలా పోగొట్టింది, ఇస్లాం వడ్డీ రహిత సమాజాన్ని ఎలా ఆవిష్కరించింది, ఇస్లాం మద్యపానం లేనటువంటి సమాజాన్ని ఎలా ఆవిష్కరించింది. మన ఉలమాలు ఉన్నారు. మనకంటే ఒక 2 ముందు తరాల్ని చూస్తే ఒక ముసల్మాన్ నడిచి వెళుతుంటే అందరూ చాలా గౌరవంగా చూసేవారు. కానీ ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చామంటే టోపీ పెట్టుకొని గెడ్డంతో మనం కారు నడుపుకుంటూ వెళ్ళినా, 2 వీలర్ నడుపుకుంటూ వెళ్ళినా పోలీసు వాడు వచ్చి నోట్లో పెట్టి ఊదమంటున్నాడు. అంటే ఎంత నీచమైన పరిస్థితుల్లో మనం దిగజారుతున్నామో ఆలోచించండి. ఒకప్పుడు టోపీ పెట్టుకొని నమాజ్ నుండి బయటకు వస్తున్నాడంటే ఆ ముల్సాబ్ని చూస్తే ఎంతో గౌరవంగా ఉండేది, ఎంతో ప్రేమ, అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. బట్ ఈ రోజు టోపీ పెట్టుకుని గెడ్డం ఉండి తల మీద ఒక చిన్న మచ్చ ఉండడం అంటే రాసుకొని చేసే మచ్చ కాదు, మచ్చ గురించి మళ్ళీ కాదు. అంటే నమాజీ అయినప్పటికీ కూడా అతను ఎలా ఉన్నప్పటికీ కూడా వెంటనే పోలీసు వాడు అంటే మీరు ఊదవై అంటాడు. అరే మేము ముసల్మాన్ ఊరిలో వేరే మస్తు మందిని చూసినాం ఊదన్నా అంటాడు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే సమాజంలో మనం ఎలా ఉంటున్నాము అనేటటువంటిది మన లీడర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఏదన్నా తప్పు చేస్తే మన తప్పు కాదు, అది మన లీడర్ మీద వస్తుంది. కాబట్టి మనం చేసేటటువంటి తప్పు వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ధర్మాన్ని ప్రవచించడం కోసం అయితే మక్కా నగరంలో వీళ్ళందరూ కూడా ప్లానింగ్ చేశారు. మీకు ఏం కావాలో చెప్పండి, మీకు రాజ్యం కావాలా ఇచ్చేస్తాం, మీకు డబ్బులు కావాలా ఇచ్చేస్తాం, మీకు అధికారం కావాలా ఇచ్చేస్తాం, మీకు ఏం కావాలో చెప్పండి మీకు ఇచ్చేస్తాం, సర్వస్వాన్ని ఇచ్చేస్తాం. మీరు నిజాయితీ పరులు, నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, అబద్ధం చెప్పినటువంటి వాళ్ళు, ఒక్క విషయాన్ని మినహాయించి మీరు ప్రవక్తలని చెబుతున్నారు కదా, ఆ ఒక్క విషయాన్ని పక్కన పెడితే మీకు ఏం కావాలో చెప్పండి అన్నారు. కానీ ఏ ధర్మాన్ని ప్రవచించడానికి ప్రవక్త తన వీపు మీద ఒంటె యొక్క మొత్తం ఒడి పెట్టినా భరించారో, ఏ ప్రవక్త మక్కా నగర వీధుల్లో నడిచి వెళుతుంటే రాళ్లతో కొడితే రక్తసిక్తమైనటువంటి కాళ్ళు భరించారో, ఏ ప్రవక్త తన సర్వస్వాన్ని పరిత్యజించారో, ఏ ప్రవక్త ఆడపిల్లలకి కూడా వాళ్ళు విడాకులు ఇచ్చేసి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని ప్రవక్త మీద సృష్టించినప్పటికీ కూడా నాకు నా ఉమ్మత కావాలి, నాకు నా ఉమ్మత కావాలి, నేను ధర్మాన్ని ప్రవచించాలి, అల్లాహ్ నన్ను అంతిమ ప్రవక్తగా పంపించారు. ఈ ఒక్క కాన్సెప్ట్ మీద ఇస్లాం ధర్మాన్ని పరివ్యాప్తం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని వేధించిన విధానం, హింసించిన విధానాన్ని చూస్తే ఏ రోజో కాంప్రమైజ్ ఉండవలసింది. కానీ ఆయన మన కోసం కాంప్రమైజ్ కాలేదు. ఆయన మన కోసం తన జీవితాన్ని తృణప్రాయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. కాబట్టి వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మన రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే మళ్ళీ మనం ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి? ముసల్మాన్ అంటే ఇలా ఉంటాడు. ఇన్షాల్లా నమాజ్కి రేపటి నుండి 5 సార్లు గట్టిగా చెప్పాలి. అరే మస్తు మాట్లాడి నువ్వు మౌలానా అని చెప్పి వెళ్ళి పడుకుంటే పొద్దున మౌలానా అస్సలాతు ఖైరుల్ మినన్నావు అంటే బాగా దగ్గర ఆడవది ఉడికే పళ్ళి కాదు కాదు. అస్సలాతు ఖైరుల్ మినన్, ఇద్దరికంటే నమాజ్ చాలా ఉన్నతమైంది అని మౌలానా అజాయిస్తుంటే ఆయన పని అది కాబట్టి ఆయన ఇస్తున్నాడని మనం కప్పుకొని పడుకోవడం కాదు. ఇంతమంది నమాజ్ ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక ఊర్లో చెప్పారు మౌలానా. ఏం చెప్పారంటే చిన్న పల్లెటూరు అది, అక్కడ ఆ జల్సా చాలా ప్రముఖంగా జరుగుతుంటుంది.
ఒక ప్రాంతం, అది పేర్లు అవి ఏం అవసరం లేదు. అక్కడికి మేము ఈ మౌలానాని పిలిచాము, ఆ మౌలానాని పిలిచాము, ఈ మౌలానాని పిలిచామని ప్రతి సంవత్సరం ఇంత గొప్ప గొప్ప మౌలానాన్ని పిలుస్తున్నామని వాళ్ళు నాకు చెప్పి బిల్డప్ ఇచ్చారు. ఏం బిల్డప్ అంటే, అంత గొప్ప గొప్ప మౌలానాలు వచ్చిన ప్రదేశంలో నేను పిలుస్తున్నామంటే నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. అయితే నేను ఒకటే మాట చెప్పాను, మగరికి నమాజ్ అక్కడే చదివాను. చదివిన తర్వాత ఆ రాత్రి ఆయన బిల్డప్ ఇస్తే చెప్పాను, ఇక్కడ నేను ఉండవలసినటువంటి అవసరం లేదండి, చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. ఎందుకు అన్నాడు, అంత పెద్ద పెద్ద వాళ్ళు చెబితేనే మొత్తం నమాజ్కి ఎవడో రాలేదు, నేను చెప్తే ఎవడొస్తాడు సార్. అర్థమైంది అనుకుంటా. గంత పెద్ద పెద్ద మౌలానాలు వచ్చి ఇంత పెద్ద మీటింగ్లు చేసి ఇన్ని భోజనాలు పెట్టి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మసీదే నిండలేదు. మరి మసీదులకి అంత పెద్దవాళ్ళు చెప్తేనే నిండలేదంటే నేను వచ్చి ప్రయోజనం లేదు సార్. ఉత్తగా నేను ఒర్రిపోవడం తప్ప ఇంకేం ఉండదు సార్. ఈ ఒరుడేదో నేను మైక్ ముందు ఒరితే నాకు 20-25 వేలు వస్తాయని చెప్పినాను. కాబట్టి స్నేహితులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచానికి ప్రవచించిన అద్భుతమైనటువంటి ధర్మం. అరే మనుషుల సంగతి దూరం పెట్టండి అబ్బా. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణాత్మక జీవన విధానాన్ని చెప్తే అక్కడ కూర్చున్నటువంటి విప్పు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కళ్ళల్లో బిలాల్ రజియల్లాహు తాలాను ఏడిపించిన విధానం, బిలాల్ రజియల్లాహు తాలాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రకంగా ఆయన సహాయపడేటువంటి విధానం, ఏ రకంగా బిలాల్ అంటే ఒక హబషి, నల్లగా ఉన్నటువంటి ఒక ఆఫ్రికన్ జాతి, నల్లగా కళ్ళు పెద్దగా ఉన్నాయి, పెదాలు లావుగా నేర్పి ఉన్నాయి, మక్కా నగరాన్ని జయించలేదు అంటే ఇది చెప్పాను నేను వాళ్ళకి. ఇస్లాం ఏ రకంగా మీరు ఈ రోజు యుద్ధం అంటారు, రక్తపాతం ముసల్మాన్ చేస్తున్నాడంటే లేదు లేదు. ఫతే మక్కా అంటే మక్కా నగరంలో ప్రవక్తని ఏడిపించిన తర్వాత, మక్కా నగరం జయించబడ్డ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ప్రవేశించినప్పుడు నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ భూమి మీద పడ్డది. నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. అయిన తర్వాత మక్కా నగరంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత నమాజ్ టైం అవుతుంది, అజా ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? అందరూ చూస్తున్నారు. ఇప్పుడు అజా ఎవరిస్తారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిలిచి అజా ఇవ్వమని చెప్పింది ఎవరిని? బిలాల్ రజియల్లాహు తాలా. బిలాల్ అనేటటువంటి ఆయన పుట్టుకతో బానిసైనటువంటి ఒక బానిసను మక్కా మీద కాబా గోడ మీదకి ఎక్కి అసహించేటటువంటి అధికారాన్ని ఇస్లాం ఇచ్చింది. అంటే ఈ రోజు నువ్వు ఏదైతే అణగారిన వర్గాల గురించి సమాజం మాట్లాడుతుందో, ప్రభుత్వం మాట్లాడుతుందో, పాలకులు మాట్లాడుతున్నారో, పార్టీలు మాట్లాడుతున్నాయో, అది నా ప్రవక్త 1500 సంవత్సరాల క్రితం చూపించారు. బిలాల్ రజియల్లాహు తాలాని కాబా ఎక్కించి అక్కడి నుండి నమాజ్ చేసి అసహించమని చెప్పారంటే ఇస్లాం ఒక అణగారిన జాతిని కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి నిలబెడుతోంది. భూమి మీద ఉండేటటువంటి బిలాల్ ఏ ధర్మాన్ని స్వీకరిస్తే బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద పడుకోబెట్టారో, ఇసుకలో పడుకోబెట్టారో, వేడిలో పడుకోబెట్టారో, ఆ బిలాల్ ఈ రోజు మొత్తం అందరి కింగ్స్ అందరి మధ్య నిలబడి, పెద్దవాళ్ళందరి మధ్య నిలబడి కాబా మీద ఎక్కి అసహిస్తున్నాడు. అది ఇస్లాం ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి అవకాశం. అంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఒక బానిసకు అంతటి గౌరవాన్ని ఇస్లాం ప్రసాదించిందా? మీరు మనుషుల గురించే మాట్లాడుతున్నారు, ఇంకా చిన్న చిన్న కంటికి కనబడని జీవాల గురించి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వజూ చేస్తూ ఉంటే ఆ నీళ్లు చీమలు ఉన్నటువంటి ఒక పుట్టలోకి వెళుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, నేను వజూ చేస్తే నా నీళ్లు లోపలికి పుట్టలోకి వెళితే చీమలకి డిస్టర్బ్ అవుతుందని తన ప్లేస్ ని మార్చి వజూ చేసినటువంటి ప్రవక్త నా ప్రవక్త. ఇస్లాం మనుషుల గురించే కాదు, ఇస్లాం ఈ రోజు మీరు పర్యావరణాన్ని గురించి, ప్రకృతిని గురించి, నీటి వనరుల్ని కాపాడండి ఇవి అన్ని చెబుతున్నారు. నో, నా ఇస్లాం ఏం చెబుతోంది? నా ఇస్లాం నది పక్కన కూర్చుని వసూ చేసినా కూడా నీళ్ళని జాగ్రత్తగా వాడమని చెబుతోంది. అది నా ఇస్లాం. సో చెప్పుకోవడం కాదు, అంత బాగానే ఉంటుంది. మనం నమాజ్కి వెళ్ళాలి, ఆచరించే ప్రయత్నాన్ని చేయాలి. అవన్నీ చేసినప్పుడే నిజమైనటువంటి పరమార్థం ఉంటుంది. నేను మీ 3 నిమిషాలు ఎక్కువగా తీసుకున్నాను. లేదా పొద్దున్న నేను చేసే పని మీ అందరికీ తెలుసు. నేను ఒక సర్కారు జీతగాడిని. నిన్న రాత్రి ఫోన్ వచ్చింది రమ్మని, పోయిన సెక్రటేరియట్కి, వదిలిపెట్టే వరకు ఈ టైం అయింది.